క్రెడిట్ మాకు ఇవ్వండి, మేము లక్ష్మణ్ గారు సమయం ఇస్తాను. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రజనీ గారు, ప్రముఖ న్యాయవాది, మనకు అందుబాటులో ఉన్నారు. రజనీ గారు నమస్కారం. దిశ చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చట్టం అవసరం లేదని ప్రస్తుత ప్రభుత్వం చెబుతుంటే, గత ప్రభుత్వం మాత్రం మహిళలకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తే సహించే ప్రసక్తే లేదంటోంది. బిఎన్ఎస్ అనేది పటిష్టంగా ఉందా, రక్షణ కల్పిస్తుందా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు సార్? మొట్టమొదటిగా ఏదైతే ఈ దిశ చట్టం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఆ దిశ చట్టంతో ప్రాబ్లం లేదు, కానీ ఆ దిశ చట్టం పెట్టిన వ్యక్తితో వాళ్ళకి సమస్య అయిందండి. సో ఆ సమస్య వల్ల ఈ రోజు అతని మీద ఉండే కోపంతో ఈ దిశ చట్టాన్నే తీసేస్తున్నాం అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, నిర్భయ చట్టం అంటే పాస్ అయిన బిల్ అండి. దిశ చట్టం అంటే అది ఒక దిశగా, లేకపోతే ఒక ఏదైతే ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఆ టైంలో ఏదైతే తెలంగాణ దిశ కేసులో 9:30-10కి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఫోన్ కాల్ కి రియాక్ట్ అవ్వనటువంటి పోలీసులు, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా స్పందించినటువంటి పరిస్థితిని, దాన్ని అంచనా వేసి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందేమోనని మేము అనుకున్నామండి. ఎందుకంటే తెలంగాణ దిశ కేసు చేస్తున్నప్పుడు నాకు ఆ ప్రాసెస్ తెలుసు కాబట్టి, వాళ్ళు ఏ కారణంతో ఇబ్బంది పడ్డారో ఆ కారణం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అంటూ దాన్ని గుర్తు చేస్తూనే, బహుశా దిశ అంటే డైవర్షన్ డైరెక్షన్ అని కూడా అనుకోవచ్చు మనం. సో దాన్ని గుర్తు చేస్తూనే ఇక్కడ చట్టం వచ్చింది. 3 సార్లు ఫోన్ షేక్ చేస్తే ఈ రోజు దిశ యాప్ డౌన్లోడ్ అవ్వాలి, లేకపోతే ఎక్కడికంటే అక్కడికి మీకు పోలీసులు వచ్చేస్తారు, లొకేషన్ షేర్ అయిపోతుంది, మిమ్మల్ని ఇమీడియట్ గా మీకు కష్టాన్ని రియాక్ట్ అవుతారు అంటే, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కూడా ఇలాగే ఫోన్ షేక్ చేస్తే మీకు అందుబాటులో పోలీసులకు వచ్చేస్తారన్నారు. అంటే ఈ ఫోన్ షేక్ చేసే విధానం గత ప్రభుత్వంలో అంటే అనుభవజ్ఞుల టైంలో లేదు, కానీ అనుభవం లేనటువంటి గత ముఖ్యమంత్రి తీసుకొచ్చిన దాన్ని పేరు పక్కన పెట్టి లోపలవన్నీ ఆటోమేటిక్ గా అవి ప్రొసీడ్ అయిపోతుంటాయండి. కాకపోతే ఆ దిశ అనే పేరు చూస్తుంటే మళ్ళీ గడగడలాడే గత ముఖ్యమంత్రి గుర్తుకొస్తున్నాడు. పోనీలేండి, పేరు తీసేస్తే ఏముంది? ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు, వైఎస్ఆర్ గారి పేరు చూస్తే అంటే ఒక న్యాయవాదిగా దిశ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ లో కొనసాగాలంటారు సార్? ఆంధ్రప్రదేశ్ లోనే కాదు సార్, అన్ని రాష్ట్రాలలో కొనసాగాలి అంటూ ఆ రోజు పార్లమెంట్ లో బిల్ పాస్ అవుతున్నప్పుడో, లేకపోతే బిల్ గురించి అప్రిషియేట్ చేస్తున్నప్పుడో, తెలంగాణ జరిగిన ఇన్సిడెంట్ గురించి సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఇది చాలా అప్రిషియేట్ గా ఆ టైంలో 2019, 2024లో చాలా ఇది ఒక ప్రొపగండా అయింది సార్. అన్ని చోట్ల తెలుసు దీని గురించి. ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని బేస్ చేసుకుని దిశ పోలీస్ స్టేషన్లు, లేకపోతే మోడల్ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లు, దిశ రక్షణ చట్టాలు, దిశ బైక్లు, ఆ మహిళా పోలీసులు ఎప్పుడంటే అప్పుడు అక్కడ అందుబాటులోకి వచ్చేలాగా ప్రతిదీ మగ పోలీసులకి చెప్పుకోలేరు కదండి. మహిళలు ఇలా చేశాడు, అలా చేశాడు, ఇక్కడ వరకే చేశాడు, అలా ఇబ్బంది పెట్టాడు, అలా ఫొటోస్ తీశారు, ఆ ఫొటోస్ ఇవేనని మగవాళ్ళకి చెప్పుకోలేరు. కాబట్టి ఆ బైక్ మీద దిశ యాప్ లో, దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో ఇవంతా కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిందండి. కొత్తగా ఏదో రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం అనే నమ్మకాన్ని కల్పించింది. అయితే వీళ్ళు పేరు మారుస్తారు, కానీ ఈ బైకులు ఉంటాయి, ఈ యాప్లు ఉంటాయి, దాని పేర్లు శక్తి అంటారు. ఆ దిశ శక్తి అంటే వాళ్ళకి నచ్చదండి, ఎందుకంటే ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తి నచ్చదు, ఆ పేరు నచ్చదు కదండి. వైఎస్ఆర్ ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఆ పథక సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా గుర్తు పెడతారండి. కిలో బియ్యం 2 రూపాయలు అనగానే ఆ పేరు మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఇచ్చిన మాకు ఎన్టీఆర్ అన్న గుర్తే వస్తారంటారు చూడండి. అట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఆయనే. దిశ చట్టమే తీసేసినా సరే ఈ రోజు స్త్రీశక్తి ఫోన్ షేక్ చేస్తున్నారు, ఈ రోజు ఎక్కడికంటే అక్కడ పోలీసు వస్తామని చెప్తున్నారు. ఇవంతా ఎవరు ప్రతిపాదించింది? మహిళలకి రక్షణ కల్పిస్తానంటూ గత ముఖ్యమంత్రి ప్రతిపాదించింది. నచ్చకపోతే తీసేస్తారులేండి, ప్రభుత్వాలు ఎవరి ఉంటాయి వాళ్ళ వెచ్చలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక దిశ చట్టం ఉపసంహరణకు సంబంధించి